శకునాలు చెప్పే బల్లి కుడితిలో పడిపోయిందన్నటువంటి పరిస్థితి అయింది. రామోజీ ఫిలిం సిటీ రామోజీరావు గారు వాళ్ళ మీడియా అందరికీ శుద్ధులు అది చెప్తుంటుంది. అక్కడ ఒక యాక్సిడెంట్ జరిగింది. అయితే అది రామోజీరావు గారు తప్పో లేకపోతే ఈనాడు తప్పో కాదు. కాకపోతే మిగతా వాళ్ళ మీద నెగిటివ్ వార్తలు రాస్తున్నప్పుడు వాళ్ళు కక్ష కడతారు కదా. ఈ ఒక యాక్సిడెంట్ విషయంలో ఇప్పుడు రామోజీ మీదన ఈనాడు మీదన పూర్తి కథనాలు రాసుకొచ్చింది సాక్షి. తాజాగా హైదరాబాద్ నగర శివార్లో ఈనాడు అధినేత చెరుకూరు రామోజీరావు నేతృత్వంలో రామోజీ ఫిల్మ్ సిటీలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్వాహకుల నిర్లక్ష్యం, ఎలాంటి భద్రతా ఏర్పాటు లేకపోవడం, అత్యవసర సమయంలో వినియోగించడానికి అంబులెన్సులు సైతం లేక ఆసుపత్రికి తరలించడంలో 20 నిమిషాల వరకు ఆలస్యం కావడంతో ఒకరు మృత్యువాత పడ్డారు. అంచెలంచెలుగా ఎదిగిన ప్రవాస భారతీయుడు బహుళజాతి సంస్థ విస్టెక్స్ ఏషియా పసిఫిక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ CEO సంజయ్ షా ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన ఆ సంస్థ ప్రెసిడెంట్ దాట్ల విశ్వనాథరాజు అలియాస్ రాజు దాట్ల ఆసుపత్రిలో మృత్యుతో పోరాడుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలంలోనే ఉన్న షా సతీమణి అంబులెన్స్ అంటూ అక్కడ ఉన్న ఫిల్మ్ సిటీ సిబ్బందిని విలపిస్తూ వేడుకోవడం కంటతడి పెట్టించింది. గురువారం రాత్రి జరిగిన ఈ దుర్ఘటన సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కలిదిండి జానకిరామరాజు ఇచ్చిన ఫిర్యాదుతో ఫిల్మ్ సిటీ సహా మరికొందరిపై అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు కేసు నమోదు చేశారు. ముంబైకి చెందిన సంజయ్ షా 1989లో అమెరికాకు వలస వెళ్లారు. అక్కడ లైహే యూనివర్సిటీ బిజినెస్ స్కూల్ నుంచి MBA పట్టా పొందారు. అమెరికాలో ప్రైస్ వాటర్ హౌస్ కూపర్, జనరల్ మోటార్స్తో పాటు జర్మనీలోని సాఫ్ట్ సంస్థలతోనూ ఉన్నత స్థానాల్లో పనిచేశారు. తర్వాత సొంత కంపెనీ ఏర్పాటు కోసం ఉద్యోగాన్ని వదిలేశారు. 1999లో అమెరికాలోని ఇల్లినాయిస్ కేంద్రంగా విప్లెక్స్ సంస్థను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ సాఫ్ట్వేర్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 20 దేశాలు విస్తరించింది. దీని వార్షిక టర్నోవర్ 3500 కోట్లకు పైగా ఉంది. హైదరాబాద్లో మాదాపూర్లోనూ దీని కార్యాలయం ఉంది. దీనికి కలిదిండి జానకరామరాజు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు. తమ సంస్థ ఏర్పాటు చేసి 25 ఏళ్ల అయిన సందర్భాన్ని పురస్కరించింది. సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించాలని భావించిన యాజమాన్యం రామోజీ ఫిల్మ్ సిటీని వేదికగా చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విస్లెక్స్ కార్యాలయంలో ఈ వేడుకలు జరుగుతుండగా ప్రతి కార్యక్రమానికి CEO సంజయ్ షా, ప్రెసిడెంట్ విశ్వనాథ్ రాజు హాజరవుతున్నారు. ఇదే క్రమంలో హైదరాబాద్లో తమ ఉద్యోగులు క్లయింట్లతో కలిసి వేడుకల నిర్వహణకు రామోజీ ఫిల్మ్ సిటీలోని లైమ్లైట్ గార్డెన్ బుక్ చేసుకున్నారు. 2 రోజుల పాటు జరిగే వేడుకల కోసం గురువారం రాత్రి ప్రారంభ కార్యక్రమం నిర్వహించారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రమాదం జరిగిన సమయంలో విస్టెక్స్ సంస్థ CEO సంజయ్ షా భార్య కూడా అక్కడే ఉన్నారు. దంపతులిద్దరూ గురువారం సాయంత్రం సొంత విమానాల్లో ముంబై నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి అక్కడి నుంచి రామోజీ ఫిల్మ్ సిటీకి వచ్చారు. స్టేజీ కింద ఆహుతులతో కలిసి సంజయ్ భార్య కూర్చుని వీక్షిస్తుండగానే ఈ ప్రమాదం జరిగింది. దీంతో పరుగున స్టేజీ వద్దకు వచ్చిన ఆమె రక్తపు మడుగులో పడి ఉన్న తన భర్తను ఆసుపత్రికి తరలించడంటూ దాదాపు 15 నిమిషాలు అందరినీ వేడుకున్నారు. ప్రారంభ కార్యక్రమాన్ని వెరైటీగా నిర్వహించాలని నిర్ణయించారు. కాంక్రీట్ స్టేజ్ పైన ఉన్న రూఫ్కి తాళ్లు కట్టి వాటికి వేలాడేలా చెక్కతో ప్లాట్ఫామ్ తయారు చేశారు. అలంకరించిన ఆ ప్లాట్ఫామ్ మెల్లగా క్రిందకి దిగుతుండగా CEO ప్రెసిడెంట్ 20 అడుగుల ఎత్తులో దానిపై నిలబడి ఆహుతులకు అభివాదం చేస్తూ స్టేజ్ పైకి దిగేలా ఏర్పాటు చేశారు. ఇందుకు ఫిల్మ్ సిటీతో పాటు ఈవెంట్ మేనేజర్ల అనుమతి కూడా తీసుకున్నారు. చెక్కతో చేసిన సదరు ప్లాట్ఫామ్కి 2 వైపులా ఇనుప చువ్వలు ఏర్పాటు చేశారు. గురువారం రాత్రి 7:40 గంటల సమయంలో ఈ ప్లాట్ఫామ్ పైకి ఇద్దరు ఎక్కగా పైన ఉన్న రూఫ్కు కట్టిన తాళ సాయంతో ప్లాట్ఫామ్ను పైనుంచి కిందకి దించడం ప్రారంభించారు. అయితే కొద్దిసేపటికి ఒక పక్కన తాడు తెగిపోవడంతో ప్లాట్ఫామ్ పక్క కొరిగి దానిపై ఉన్న ఇద్దరు దాదాపు 20 అడుగుల ఎత్తు నుంచి సిమెంట్తో కట్టిన స్టేజీ పై వేగంగా పడిపోవడంతో ఆయన సీరియస్ అయింది. ఇప్పుడు సరైన భద్రతా ఏర్పాట్లు లేవు అంటూ రెస్క్యూ లేదు అన్నటువంటి వార్తని సాక్షి హైలైట్ చేసింది.